ప్రభువు పరిశుద్ధ నామానికి వందనాలు. దేవుని యొక్క మహాకృపను బట్టి మరి యొక్క మంగళవార సాయంకాలంలో ఇలా ఈ మాధ్యమాల ద్వారా మీ గృహాలకు రాగలగటానికి దేవుడు దయచేసిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. నూతన సంవత్సరంలో ప్రవేశించాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన బిడ్డలను, మన ప్రియులను నూతన సంవత్సరంలో ప్రవేశింపజేశాడు. ఆ దేవుని కాపుదల భద్రత మనకు 2020వ సంవత్సరం అంతా మనతో పాటు ఉండింది. మరొక నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నాం. మీకందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ఎ బ్లెస్సెడ్ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్. క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా, దినములు జరుగుతున్నాయి, నెలలు గడిచిపోతున్నాయి, సంవత్సరాలు మనం చూస్తుండగానే మనము పెద్దవారం అయిపోతున్నాం. దేవుని యొక్క ప్రణాళికలలో ఆయన కాలాలు, సమయాలు ఆయన చేతిలో ఉంచుకొని ఆయన మనకు ఆ తన చేతిలో ఉన్న సమయాన్ని మనకి ఇస్తున్నాడు. దాని ప్రకారంగా జీవించగలగటానికి, ఆయన చిత్తానుసారంగా జీవించగలగటానికి కాలాలను, సమయాలను ఇచ్చిన దేవుని మహిమపరుస్తూ, ఆయనను సంతోషపరుస్తూ మన జీవితయాత్రలో ముందుకు సాగుతూ ఉన్నాం. మరి నూతన సంవత్సరంలో ఏది మనకు దాచి ఉందో మనకు తెలియదు. నూతన సంవత్సరంలో ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో మనకు తెలియదు. మరి 2020వ సంవత్సరం మొదటి దినాలలో మనం చాలా సంతోషించాం. కానీ మార్చి మాసానికంతా మహమ్మారి కరోనా మన జీవితాల్లో అనేకులను మనకు దూరం చేస్తుంది, మనల్ని రోగగ్రస్తులుగా చేసింది. మరి భయంకరమైన పరిస్థితులు కూడా మనల్ని తీసుకుని వెళ్ళింది. అనేకులు ఈ లోకాన్ని వదిలిపోయారు. కానీ దేవుని మహా ఉచితమైన కృపమ్మ, దేవుడు మనకు ఇంకొక సంవత్సరాన్ని దయాకిరీటంగా ఆయన దయచేశాడు. హబక్కూకు గ్రంథంలో అంటాడు, యెహోవా సంవత్సరంలో జరుగుతుండగా నీ కార్యములను నూతనపరచుము. ఈ సంవత్సరం నీ జీవితంలో ఏదో ఒక నూతనం కావాలి. దేవుడు నీ జీవితంలో ఏదో ఒక నూతనం చేయడానికి ఇష్టపడతాడు. దేవుడు అన్యాయస్తుడు కాడు. అలాంటి దేవుడిని మనము గణపరుస్తున్నాం. మరి ఆయన వాక్యంలో ఆయన మనకు సెలవిచ్చినదంతా, ఆయన మాట్లాడిందంతా, ఆయన చెప్పిందంతా మనము పాటించగలిగితే, ఆయన చిత్తానుసారంగా, ఆయన వాక్యానుసారంగా మనం జీవించగలిగితే ఈ 2021వ సంవత్సరం 21 సంవత్సరముగా మన జీవితాల్లో ఉండదు. ఇఫ్ యు కెనాట్ డూ బెటర్ టుడే దాన్ ఎస్టర్డే, టుమారో విల్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. ఈ దినం నిన్నటి దినం లాంటి తప్పిదాలు చేయకుండా ఈ దినం దేవుడు ఇచ్చిన దినాన్ని సద్వినియోగం చేసుకుంటే రేపటి దినం నిన్నటి దినం కన్నా బాగుగా ఉంటుంది. ప్రతివాడు తన జీవితంలో రేపు మంచి జరగాలని, మంచి ఆశీర్వాదం పొందాలని కోరుకుంటాడు. నూతన సంవత్సరం అదే జనవరితోనే ప్రారంభమవుతుంది, అదే మొదటి దినంతోనే ప్రారంభమవుతుంది. ఆ దినానికి 24 గంటలే ఉంటాయి. 20లో ఎలా ఉందో, 19లో ఎలా ఉందో, 18లో ఎలా ఉందో, 21లో కూడా అదే జనవరే, అదే నూతన మాసం, అదే నూతన దినం, అదే నూతన శకం అని మనం అనుకుంటాం. జీవితంలో నూతనత్వం యేసుతోనే వస్తుంది. ఆ యేసుతో పరిచయంతో, ఆ యేసు నీ జీవితంలో ఆయనకు సంపూర్ణ అధికారం ఉంటే నీ జీవితాన్ని కూడా ఆయన నూతనత్వాన్ని కలిగజేస్తాడు. కాబట్టి ఈ ఉదయకాలం నూతన సంవత్సరంలో ప్రవేశించిన ప్రతి వారిని దేవుని నామాన దీవిస్తూ ప్రార్థనతో ఈ యొక్క బైబుల్ స్టడీ కార్యక్రమాన్ని మనం ప్రార్థనతో ప్రారంభించుకుని అందరూ నాతో పాటు ఈ ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుకుంటూ ఉన్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, నీ ఘనమైన, నీ మహోన్నతమైన, నీ ఉన్నతమైన నామానికి వందనాలు. మమ్మల్ని మీరు ప్రేమించి మా జీవితంలో మీరు దయచేసిన ఈ దినాన్ని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. 2021వ సంవత్సరం జనవరి మాసము 5వ దినాన మీరు మమ్మల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ సాయంకాల సమయంలో నీ వాక్యాన్ని వినగలగటానికి మీరు మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి నీకు వందనాలు. గొప్ప దేవుడవు, రాజులకు రాజువు, ప్రభులకు ప్రభువు నాయన, నీ యొక్క ఘనమైన నామాన్ని మా ప్రభా మేము స్మరిస్తూ నిన్ను స్తుతిస్తూ ఈ నూతన సంవత్సరంలో ప్రవేశించాం. మా తండ్రి, ఈ నూతన సంవత్సరంలో మాకు నూతన మనస్సులను, నూతన స్వభావాలను మా ప్రభా దయచేయవలసిందిగా పెట్టుకుంటూ ఉన్నాం. మీరు ప్రతి సంవత్సరం నూతనంగా ఇచ్చే ఈ సంవత్సరంలో నూతన కార్యాలు చేయడానికి మీరు ఇష్టపడుతున్నారు నాయన. కానీ మా జీవితాలే ఆ నూతన కార్యాలు జరిగించుకోవడానికి సంసిద్ధత చూపడం లేదు నాయన. అందును బట్టి నీ సన్నిధానానికి మరొకసారి వస్తున్నాం. ఈ నూతన సంవత్సరంలో గతించిన సంవత్సరాల్లో మేము ఎదురు చూసిన బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యాలు, ఆర్థికపరమైన ఇబ్బందులు మాకు కలగకూడదని నీ సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాం. మరి సమస్తం ఫ్యూచర్ ఎలా ఉంటుందో మాకు తెలియదు నాయన, ముందున్న కాలం ఎలా ఉంటుందో మాకు తెలియదు. కానీ సమస్తం ఎరిగిన దేవుడు నీవు నాయన, నీ చేయి పట్టుకుని నడవటానికి మేము ఇష్టపడుతున్నాం. తండ్రి, ఒక కుమారుణ్ణి తండ్రి చేయి పట్టుకొని నడిపించినట్టు ఈ నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని నడిపించినారని మేము విశ్వసిస్తున్నాం.
మమ్మల్ని దీవించండి, మమ్మల్ని ఆశీర్వదించండి, మా జీవితాల్లోని కార్యాలు జరిగించండి. ఈ సాయంకాల సమయంలో ఎంతమంది అయితే నీ వాక్యాన్ని వినడానికి ఇష్టపడి నీ సన్నిధానంలో చేరి ఉన్నారో వారందరినీ నూతనంగా దీవించి ఆశీర్వదించండి. వారి జీవితాల్లో ఎలాంటి కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నాయో వాటిని దూరపరచండి. 20వ సంవత్సరంలో వారు పొందిన మా ప్రభా పరిస్థితులను 21లో పునరావృతం కాకుండా మీరే ఆపవలసిందిగా వేడుకుంటూ ఉన్నాం. అనారోగ్యంగా ఉన్న వారిని మీరు చేతులెత్తి దీవించండి, ఆరోగ్యాన్ని దయచండి, నీ కృప వారికి చూపించండి. నా తండ్రి, నీ కృపను బట్టి నిన్ను స్తుతిస్తున్నా, నిన్ను గణపరుస్తూ ఉన్నాం. మరి మా తండ్రి, న్యాయాధిపతుల గ్రంథాన్ని ఉత్పోద్ఘాతంగా ఈ దినం మేము ధ్యానిస్తూ ఉన్నాం. మరి న్యాయాధిపతుల గ్రంథంలో మీరు ఈ నూతన సంవత్సరంలో మాకు ఏది దాచి ఉంచారో వాటిని మేము జాగ్రత్తగా మరి పరిశీలించి ఆ యొక్క వాక్యానుసారంగా జీవించగలిగే కృపను మాకు ఇవ్వండి నాయన. సంఘాన్ని దీవించండి. సంఘంలో జరుగుతున్న కార్యక్రమాలు మీకు తెలుసు నాయన. నీ యొక్క న్యాయాన్ని మాకు దయచేసి మీరే ఘనత మహిమ పొందుమని మరొకసారి మా ప్రభువా, మీరు చేసిన ప్రతి మేలును బట్టి నేను స్తుతిస్తూ వాక్యము వింటున్న ప్రతి వారిని చేతులెత్తి దీవించమని నా ప్రాణనాథుడైన యేసయ్య అతి శ్రేష్టమైన నామన అడిగి ప్రతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వలన పోయిన దినాలలో మంగళవారాలలో మనం యెహోషువ గ్రంథాన్ని మనము ధ్యానించాం. యెహోషువ గ్రంథం దేవుడు 24 అధ్యాయాలు, యెహోషువ గ్రంథంలో 24 అధ్యాయాలను మనం ధ్యానించాం. 24 అధ్యాయాలలో మోషే సేవకుడైన యెహోషువ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడే నాయకుడిగా, రెండవ నాయకుడిగా, ఇశ్రాయేలుకు దేవుని చేత మరి పిలువబడిన వాడుగా, దేవుని చేత నాయకత్వం పొందినవాడుగా ఆయన తన శ్రేష్టమైన జీవితాన్ని ప్రజల సేవ కొరకు వినియోగించినట్టు మనం గమనిస్తాం. ఆయన చేయవలసిన పనులన్నీ చేశాడు, ఎన్నో యుద్ధాలను చేశాడు. ఆ దేవుడు వారికి ఇస్తానన్న ఆ భూమిని ఇశ్రాయేలీలు ఆక్రమించుకోవడానికి ఆయన ఎన్నో సాహసాలు చేశాడు. దేవుని యొక్క దూత, యెహోవా దూత ఆయనకు తోడై ఉండి, మోషేకు తోడై ఉండినట్లు నేను నీకు తోడై ఉంటానని దేవుడు ఆయనతో చెప్పిన మాట ప్రకారంగా ఆయన జీవితంలో శ్రేష్టమైన అద్భుతాలు చేశాడు. 12 గోత్రాల వారికి ఆ శ్రేష్టమైన ఆ స్థలాన్ని పంచించాడు. యోర్దానుకు యువతలున్న 2.5 గోత్రానికి, యోర్దానుకు యువతల ఉన్న మరి అవతల ఉన్న 9.5 గోత్రాలకు ఆయన శ్రేష్టమైన ఆ యొక్క వాగ్దాన భూమిని పంచి పెట్టడం మనం గమనిస్తాం. కానీ చివరి దినాలలో ఆయన ఉన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, నేను ఉన్నంతకాలం మీరు నిజమైన యెహోవా దేవుని నమ్ముకున్నారు, కానీ నేను అందరి మాదిరి నేను కూడా ఈ లోకాన్ని వదిలి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. నేను కూడా నా పితరులకు చేరిపోవాలి. నేను నా తండ్రి దగ్గర, నా పరలోకపు తండ్రిని చేరుకోవాలి. కాబట్టి మీరు ఐగుప్తీయ దేశం నుండి దేవుని చేత నడిపింపబడి ఈ వాగ్దాన భూమికి వచ్చిన తర్వాత కూడా మీ జీవితంలో దేవుని విసర్జించి మీరు నివసిస్తున్న ఈ లోకములోని దేవతలను మీరు అనుసరిస్తే దేవుడు మీకు భయంకరమైన శాపాలను పెడతాడు. ఆయన ఇస్తానన్న ఆశీర్వాదం మీకు ఇవ్వడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటూ 24వ అధ్యాయంలో అంటాడు, నేనును నా ఇంటి వారను యెహోవానే సేవిస్తాం. అంత శ్రేష్టమైన వాగ్దానాలు పలికిన యెహోషువ వారికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఆయన మిమ్మల్ని ఎంతగా కాపాడాడో, ఆయన మాటలు విని ఆయన వాక్యాల ప్రకారంగా జీవించిన మీరు ఎంతగా ఆశీర్వదింపబడ్డారో, ఒకవేళ ఆయనను విడిచి అన్య దేవతలను మీరు మీ జీవితాలలో కోరుకుంటే ఆయన భయంకరంగా మిమ్మల్ని నాశనానికి అప్పగిస్తాడు. ఆయన శత్రువుల చేతికి మీరు అప్పగిస్తాడు. భయంకరమైన తెగుళ్ళు, కాటకాలు వస్తాయి. జాగ్రత్తగా ఉండండి. దేవుని యొక్క మాట ప్రకారంగా జీవించడానికి ఇష్టపడండి. దేవుడు యెహోషువ ద్వారా ఈ చక్కని సందేశాన్ని వారికి ఇప్పించాడు. కానీ న్యాయాధిపతుల కాలానికి వచ్చే సమయానికి, న్యాయాధిపతుల గ్రంథానికి మనం వచ్చే సమయానికి క్రీస్తునందు ప్రేమిన వాళ్ళ ఇశ్రాయేలీలు దేవుని విసర్జించి వారి జీవితంలో వారు పొందిన భయంకరమైన అపజయాలు, భయంకరమైన అవమానాలను మనము గమనిస్తాం. న్యాయాధిపతుల గ్రంథం యెహోషువ కాలానికి ఇశ్రాయేలులో రాజులు కోరుకున్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో మనం గమనిస్తే, మొదటి సమూయేలు గ్రంథంలో గమనిస్తే సమూయేలు వారికి ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉన్న సమయంలో వారు సకల జనులకు ఉన్నట్టు మాకు కూడా ఒక రాజును కావాలయ్యా అని అన్నారు. మొదటి సమూయేలు గ్రంథంలో దేవుడు ఇశ్రాయేలుకు మొదటి సౌలును రాజుగా ఇస్తాడు. అంటే యెహోషువ గ్రంథానికి, అంటే వాగ్దాన భూమిని పంచుకున్న యెహోషువ గ్రంథానికి వారిని ఏలటానికి దేవుడు వారికి ఇచ్చిన రాజు మొదటి సమూయేలు గ్రంథానికి
ఆ మధ్య ఉన్న గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం. క్రీస్తునందు ప్రేమిన వలన ఇది క్రీస్తు పూర్వం 1375 నుండి 1050 దాకా నడుమన జరిగిన విషయాలను రాయబడింది. అంటే సుమారుగా 300 సంవత్సరాలు, 325 సంవత్సరాలు ఆ జరిగిన కాలాన్ని గురించి, 300 సంవత్సరాలు జరిగిన కాలాన్ని గురించి రాయబడి ఉంది. క్రీస్తునందు ప్రేమిన వలన ఇశ్రాయేలులు దేవుడు వారికి దయచేసిన వాగ్దాన భూమిని ఆక్రమించుకున్న తర్వాత వారు ఆధ్యాత్మికంగా పతనమై అన్యజనులను అణిచివేతకు కారణము అయ్యారు. యెహోషువ వారికి వార్నింగ్ ఇచ్చాడు. అయినా వారు వారి జీవితంలో దేవుని యొక్క మాటలను కానీ, ఆయన సేవకుడైన యెహోషువ మాటలు కానీ వారు పట్టించుకోలే. వారి జీవితంలో ఆధ్యాత్మికంగా, అంటే దేవుడు లేకుండా, దేవుని వాక్యము లేకుండా, దేవుని వాగ్దానము లేకుండా, దేవుని ప్రవచనము లేకుండా వారు జీవించడానికి, వారి ఇష్టానుసారంగా జీవించడానికి వారు మొదలుపెట్టి పతనమైనట్టు మనం గమనిస్తాం. దేవుడు అనేక సార్లు అలాంటి పరిస్థితుల్లో వారు దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు వారిని విడిపించి నడిపించటానికి వారు ఎప్పుడు మొరపెట్టినా ఆయన, మీరు తిరిగి పాపంలో పడిపోతారు, మీరు ఆధ్యాత్మికంగా పతనమై విన్న జనులు అని వారిని వదిలిపెట్టలే. ఎందుకు? అబ్రహామునికి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి, ఆయన నీ జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తా, నేను మీకు దేవుడనై ఉంటానని చెప్పాడు కనుక ఎప్పుడైనా వారు తప్పు చేసినప్పుడు, వారు ఆధ్యాత్మికంగా పతనమై అన్య రాజుల చేతిలో వారు భయంకరమైన బాధలు పడుతున్నప్పుడు వారు తిరిగి వారి దేవుడైన యెహోవాకు మొరపెట్టారు. దేవుడు వారిని నడిపించడానికి ఆయా సమయాల్లో లేపుకున్న వ్యక్తులను బట్టి ఈ గ్రంథానికి ఈ పేరు వచ్చింది. అంటే వారు రాజులు కాదు, వారు ఒక గోత్రానికో, ఒక గోత్రకు కర్తలో, వారి దేవుడు వారిని ఆ సమయాల్లో వారిని లేపుకొని వారి ద్వారా ఇశ్రాయేలుకు కొద్దిపాటి కాలం వారికి న్యాయములు జరిగించడానికి, వారిని నడిపించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి దేవుడు కొంతమంది నాయకులను నడిపించుకున్నాడు. ఈ గ్రంథంలో క్రీస్తునందు ప్రేమిన వలన 12 అలాంటి నాయకులను, 12 న్యాయాధిపతులను, ఇంగ్లీష్లో దీన్ని జడ్జెస్ అని అంటారు, 12 మంది న్యాయాధిపతులను, వీరు కొంతమంది అయితే సైనిక నాయకులుగా ఉన్నారు, కొంతమంది ప్రభుత్వ న్యాయాధికారులుగా ఉన్నారు. ఈ పని చేసిన ఈ మొత్తము వారికి 13 మంది, కానీ ఈ గ్రంథంలో 12 మంది మాత్రము రాయబడి ఉంది. 13వ వాడు మొదటి సమూయేలు గ్రంథము రాసిన సమూయేలు ప్రవక్త. క్రీస్తునందు ప్రేమైన వలన వీరు పనిచేసిన వారు వివిధ గోత్రాలకు చెందినవారు, ఒకే గోత్రానికి చెందినవారు కాదు. వీరిలో చాలామంది వారి స్వంత గోత్రం. ఇశ్రాయేలు 12 గోత్రాలు, 12 గోత్రాలకు కర్త అయిన ఎవరో ఒక నాయకుడిని ఆ గోత్రానికి అనుకుందాం. యూదా గోత్రంలో గొడవలు జరిగినప్పుడు, వారు బాధపడినప్పుడు, వారు దేవునికి మొరపెట్టినప్పుడు యూదా గోత్రం నుంచి ఒక నాయకుడిని ఏర్కొంటే ఆయన యూదా గోత్రానికి మాత్రమే సహాయం చేశారు. కొంతమంది అయితే ఇశ్రాయేల్ అందరికీ న్యాయాధిపతులుగా పనిచేసినట్టు న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రేమిన వారరా, న్యాయాధిపతులలో చివరివాడు, ప్రవక్తలలో మొదటివాడుగా పరిగణింపబడిన సమూయేలు ఈ గ్రంథంలో ఆయనను గురించి రాయలేదు. మొదటి సమూయేలు గ్రంథంలో సమూయేలును గురించి వారికి ఇశ్రాయేలుకు 13 మంది న్యాయాధిపతులు, 13వ న్యాయాధిపతి ఆయన ప్రవక్త కూడా, ఆయన సమూయేలు. ఆయన జీవితాన్ని గురించి ఈ న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడలే. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ గ్రంథంలో ఒక మాట తరచుగా మనం గమనిస్తాం. ఆ దినములలో ఇశ్రాయేలులకు రాజు లేడు. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి రాజు ఉండాలి. ఒక రాజ్యం ఉంటే ఆ రాజ్యానికి ఒక దేశం ఉండాలి. ఒక రాజ్యము అనిపించుకుంటే ఆ రాజ్యానికి ప్రజలు ఉండాలి. ఈ ప్రజలకు నడిపించడానికి ఒక నాయకుడు ఉండాలి. క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఎందుకు ఇశ్రాయేలుకు రాజు లేడు? దేవుడే వారికి రాజుగా ఉండాలని ఇష్టపడ్డాడండి. మానవుల రాజు మనుషులను బానిసలుగా చేస్తాడు. దేవుడు రాజుగా ఉంటే మనలను తన కుమారులుగా చేసుకుంటాడండి. అందుకే ఆయన ఇశ్రాయేలుకు రాజును మొదట ఇవ్వలే. ఇశ్రాయేలును ఇవ్వకుండా వారు తనను, అంటే దేవుణ్ణి వారి రాజుగా చేసుకుంటారేమో అని ఆయన ఎక్స్పెక్ట్ చేశాడండి. ఈ యొక్క గ్రంథంలో మనం గమనిస్తే ఆ దినాలలో ఇశ్రాయేలుకు రాజు లేడు. అంటే దేవుణ్ణి వారు ఒప్పుకోలే. ఏ ఒక్కరు వారు రాజుగా ఉండడానికి ఇష్టపడలే.
కానీ వారు చేసిన అఘాయిత్యాలు, వారు దేవుని మర్చిపోయిన విషయాన్ని బట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా మనము గమనించాలి. మోషే వారికి చాలా చక్కగా చెప్పాడు. ద్వితీయోపదేశకాండం, ఒకసారి నాతో పాటు ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 26వ వచనంలో మోషే వారికి చెప్తారు. చూడండి, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయము 25వ వచనం, యెహోవా నీ శత్రువుల ఎదుట నిన్ను ఓడించును. ఒక్క మార్గమున వారి ఎదురికి బయలుదేరి నువ్వు 7 మార్గముల వారి ఎదురు నుండి పారిపోయి భూరాజ్యములన్నిటిలోనికి ఇటు అటు చెదరగొట్టబడదువు. నీ కళేబరములు సకలమైన ఆకాశ పక్షులకును భూజంతువులకు ఆహారముకును, వాటిని బెదిరించి వాడెవడను ఉండడు. యెహోవా ఐగుప్తు పుంటి చేతను, మూలవ్యాధి చేతను, కుష్టి చేతను, గజ్జి చేతను నిన్ను బాధించును, నీవు వాటిని పోగొట్టుకుని జాలవు. మోషే చెప్పాడు. యెహోషువ గ్రంథం చివరి అధ్యాయంలో యెహోషువ చెప్పాడు. కానీ వారి జీవితంలో దేవుని సేవకులను మాటలు వినడానికి ఆనాడు ఇష్టపడలేదండి. ఈనాడు కూడా అదే జరుగుతుంది కదా. దేవుని మాటలను నేర్చుకున్న సేవకుల మాటలు వినడానికి చాలామంది ఇష్టపడరండి. మీరేంటి మాకు చెప్పడం? దేవుని వాక్యం అలా ఉంటే ఉండొచ్చు, మా జీవితాల్లో అన్నీ సఖ్యంగా జరుగుతున్నాయి, దేవుడు మా జీవితాలలో లేకపోయినా అన్నీ మాకు దొరుకుతూ ఉన్నాయి. అమ్మా, ఈ లోకపు ఆశ, ఈ లోకములోని పరిస్థితులను నువ్వు గమనించి వాటితో నువ్వు కలిసిపోతే లోతు కుటుంబం ఎలా తయారైందో మనం జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని సేవకుడు, దేవుని చేత పిలువబడిన అబ్రహామును వదిలిపెట్టి లోతు వెళ్ళి సొదొమ గొమొర్రాలతో ఆయన ఉండటానికి ఇష్టపడ్డాడు. సొదొమ రాజుల మీదకి యుద్ధానికి అన్య రాజులు వచ్చినప్పుడు సొదొమ రాజును జయించి ఆ సొదొమ రాజు ఆస్తితో పాటు లోతు ఆస్తిని కూడా తీసుకెళ్ళాడు. చివరికి అబ్రహాం వెళ్ళి అందరిని విడిపించాడు. అప్పుడైనా దేవుడు ఇచ్చిన అవకాశాన్ని లోతు వాడుకోలే. ఏం చేశాడు? తిరిగి వెళ్ళి సొదొమలోనే ఉన్నాడు. సొదొమలో ఉంటే ఆయనకు భద్రత లేదని, ఆయనకు క్షేమకరము కాదని దేవుడు ఒకసారి తెలియజేసిన, వార్నింగ్ ఇచ్చిన లోతు తిరిగి వెళ్ళి సొదొమలోనే ఉన్నాడు. అబ్రహాము విడిపించిన దేవుని సేవకుడైన అబ్రహాంతో ఉండటానికి ఇష్టపడలే. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ దినాల్లో మనం గమనించాలి. మన జీవితాలలో దేవుని కార్యాలు జరిగించేవారు, మరి దేవుని సేవకులు, దేవుని మాటలు వినడానికి ఇష్టపడని వారు చాలామంది ఉన్నారు. దేవుని యొక్క ఆలోచనలు కాకుండా వారి ఆలోచనలు జరిగించే లోకస్తులు చాలామంది ఉన్నారు. తెలిసి లోతులా తిరిగి సొదొమలోనికి వెళ్ళడం, తిరిగి వారితో స్నేహం చేయడం, తిరిగి లోకరీతిగా ఉన్న వారితో, శరీర కార్యములు జరిగించే వారితో స్నేహము చేయడము ఎంత భయంకరమైన కార్యము జరిగించండి. ఎంత భయంకరమైన స్థితియో ఒకసారి గమనించండి. చివరికి దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసినప్పుడు అంతా వదిలిపెట్టాడు, ఆస్తినంతా. పరిగెత్తుకుంటూ పోతుంటే తిరిగి చూడొద్దు అని చెప్పాడు. లోతు భార్య తిరిగి చూస్తూ ఉప్పు స్తంభం అయిపోయింది. ఆయన భార్య, ఆయన కుమార్తెలు ఇద్దరు వెళ్ళి కుమార్తెలతో భయంకరంగా వ్యభిచరించి ఆయన మోయాబీయులకు, అమ్మోనీయులకు మూలపురుషుడయ్యాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని మాటలు వెండి మూసలో వేయబడిన అంత పవిత్రమైన బొమ్మ. అవి తప్పకుండా జరుగుతాయి. న్యాయాధిపతుల గ్రంథంలో మోషే, మీరు నిబంధన ప్రజలు, మీరు దేవుని నిబంధనను విస్మరిస్తే అన్యజనులు మిమ్మల్ని అణిచివేస్తారు, దేవుని శాపం వస్తుంది అని చెప్పిన న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తే క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, వారి జీవితంలో భయంకరమైన అన్యాయానికి, అక్రమానికి దొరికిపోయి వారి జీవితాలను వారంతకు వారుగా బానిసలా ఉన్నట్లు మనం గమనిస్తాం. ఈ చారిత్రక వాస్తవాన్ని, ఈ పుస్తకంలో ఉన్న ఈ యొక్క వాస్తవాన్ని దేవుడు మనకు తెలియజేయడానికి ఇష్టపడతాడు. న్యాయాధిపతుల గ్రంథం ఈ ఉద్దేశం ఏంటి? దేవుడు ఈ న్యాయాధిపతుల గ్రంథం రాయడంలో ఉద్దేశం ఏంటి? చారిత్రాత్మకంగా యెహోషువ మరణము నుండి సమూయేలు కాలం వరకు వాగ్దానాల దేశంలో ఇశ్రాయేలు చరిత్రను న్యాయాధిపతుల గ్రంథం వివరిస్తుంది. సమూయేలు వారికి ప్రవక్తగా, మొదటి ప్రవక్త. ఆ సమూయేలు వారి జీవితంలో ప్రవేశించేంత వరకు, యెహోషువ మరణం నుండి సమూయేలు దాకా మధ్య చాలా రోజులు ఉన్నాయి, 300 రోజులు ఉన్నాయి. ఆ 300 రోజుల్లో జరిగిన చరిత్రను న్యాయాధిపతుల గ్రంథం వివరిస్తుంది. జీవితంలో
పరిశుద్ధ గ్రంథం ఈ గ్రంథాన్ని ఎందుకు అంటారు అంటే, ఒక మానవుడు తప్పు చేసినప్పుడు దేవుడు వారిని ఎలా శిక్షించాడు, ఒక మానవుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు తిరిగి వారిని ఎలా క్షమించాడో ఈ పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఆయనకు ఇష్టానుసారుడైనాడని, ఆయన హృదయానుసారుడైనాడని దావీదును ఆయన క్షమించి ఊరుకోలేదండి. ఆయన అందరినీ వారి జీవితంలో వారు చేసిన పాపాన్ని బట్టి ప్రాయశ్చితము పొందిన వారిని క్షమించి వారికి కావలసిన నేర్పును లేక పాఠాన్ని నేర్పించి తిరిగి తన చెంతకు చేర్చుకున్నాడు. దేవుడు అన్యాయం చేయడం అసంభవం అమ్మా. నీ జీవితంలో 21వ సంవత్సరంలో మనం ప్రవేశించాం. దేవుని ఉద్దేశం నీ చరిత్ర కూడా ఒకనాడు నీ పిల్లలు చదువుకోవాలి కదా. నీ చరిత్ర కూడా నీవు జీవించిన జీవితం ఇంకొకరికి బాటగా ఉండాలి కదా. ఇంకొకరి జీవితంలో అది నీతి గ్రంథమై ఉండాలి కదా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుడు నీకు ఇంకొక సంవత్సరాన్ని దయచేశాడు. ఇప్పటిదాకా జీవించిన జీవితంలో ఎలాంటి ఆశీర్వాదము, ఎలాంటి క్షేమము, భద్రత నీకు లేకపోయినా న్యాయాధిపతుల గ్రంథాన్ని పఠించబోతున్నాం. ఈ దినం ఉత్పోద్ఘాతంగా మాత్రమే తెలియజేస్తున్నా. మన జీవితాలలో నూతన సంవత్సరంలో నీవు ఒక తీర్మానం తీసుకోవాలి. ఆ దినం వారికి చెప్పబడిన వాక్యాన్ని అంతా వారు మర్చిపోయారు. 20వ సంవత్సరంలో దేవుని వాక్యాన్ని నువ్వు పెడచెవిన పెట్టావేమో, దేవుని వాక్యం కొరకు నీవు జీవించడానికి ఇష్టపడలేదేమో. దేవుని వాక్యం ఎప్పుడు సరిచేస్తుందమ్మా, నీ జీవితాన్ని బాగు చేయడానికి ఇష్టపడుతుందమ్మా. ఈ సాయంకాల సమయంలో చారిత్రాత్మకంగా యెహోషువ మరణం నుండి సమూయేలు వారికి ప్రవక్తగా న్యాయాధిపతిగా వచ్చేంత వరకు ఇశ్రాయేలుల చరిత్ర ఎంత బాధాకరంగా ఉంటుందో తెలుసా. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇశ్రాయేలు దేవుడు ఇచ్చిన వాగ్దాన భూమిలో స్థిరపడిన తరువాత వారు ఆధ్యాత్మికంగా, నైతికంగా పతనానికి దారితీసింది. వారు లైంగిక అవినీతి వైపు విగ్రహారాధన వైపు మరణం ద్వారా వారికి సంభవించిన పరిణామాలను ఈ గ్రంథంలో రాయబడి ఉంది. ఒక వ్యక్తి తన జీవితంలో బాధను, కష్టాన్ని, ఇరుకుని, ఇబ్బందిని అనుభవిస్తున్నాడు అంటే ఆయన తను కోరుకున్న జీవితాన్ని జీవించి దేవుని వాగ్దానాలకు దూరంగా ఉండి ఆయన జీవితంలో పడుతున్న కష్టమని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, న్యాయాధిపతుల గ్రంథంలో ఎందుకు దేవుడు ఉంచాడు? వారి జీవితంలో ఇశ్రాయేలులు పతనానికి కారణం వారే. దేవుని ప్రేమ వారి నుండి దూరం కాలే. దేవుడు వారికి ఇవ్వవలసిన ధర్మశాస్త్రాన్ని కూడా ఇచ్చేశాడు. ధర్మశాస్త్రం వారి దగ్గర ఉంది. దేవుని ప్రసన్నం చేసుకోవడం ఎలా, దేవునికి ఇష్టమైన రీతిగా జీవించడం ఎలా, దేవుని కొరకు మంచి కార్యాలు చేయడం ఎలా వారికి తెలిసి కూడా వారి జీవితంలో అవినీతి వైపు, విగ్రహారాధన వైపు, అక్రమము వైపు, అన్యాయము వైపు వారు తిరిగారట. అందుకే వారి జీవితాలు పతనమైపోయాయట. ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథాన్ని మొత్తం మనము మూడు విషయాలు, 3 భాగాలుగా విభజింపవచ్చు. మొదటి అధ్యాయము 1వ వచనం నుండి 3వ అధ్యాయము 6వ వచనం దాకా యెహోషువ మరణం తరువాత ఇశ్రాయేలులు వాగ్దాన దేశాన్ని స్వాధీనం చేసుకోవడంలో వారి వైఫల్యం, అదే వారికి పతన కార్యక్రమం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, యెహోషువ చనిపోయేటప్పుడు యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటాడు, అయ్యా ఇంకా మీరు ఆక్రమించుకోవడానికి చాలా స్థలం ఉంది. చాలా మట్టుకు 12 గోత్రాలకు స్థలాలను వారికి మార్క్ చేసి వారికి విభజించి యెహోషువ వారికి ఇక్కడి నుండి ఇక్కడ దాకా, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అని వారికి హద్దులను నియమించి ఆ 12 గోత్రాల వారికి ఇచ్చారు. ఆయన నియమించిన సరిహద్దులలో ఇంకా అన్య రాజులు కొంతమంది ఉన్నారు అక్కడక్కడ కొన్ని గోత్రాలలో. యెహోషువ వారికి చెప్పాడు, నేను విభజించి ఇచ్చిన స్థలంలో అన్యజనులు ఉన్నారు, మీరు వారిని తోలివేసి వారి వాగ్దాన భూమిని సంపూర్ణంగా స్వాధీనం చేసుకోవాలి. ఇశ్రాయేలీలు తప్పిపోయారు. చేసుకుందాంలే, రేపు చేసుకుందాంలే, ఏముంది, మనదే కదా స్థలం. అక్కడ ఉన్న రాజులు వీరిపైన చలాయించడం మొదలుపెట్టారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని మాటలను, దేవుని వాగ్దానాలను మనము కేవలము చదవడం కాదు, మనము కేవలం వినడం కాదు, దేవుని వాగ్దానాలను స్వాధీనం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, గమనించండి,
దేవుడు మన జీవితాల్లో శ్రేష్టమైన ఆశీర్వాదం దయచేయడానికి ఇష్టపడతాడు. ఆయన ఎప్పుడూ మన జీవితాలలో ఆశీర్వాదము దయచేయాలని కోరుకుంటాడు. మనం ఎప్పుడు దేవుని కొరకు జీవించడానికి ఇష్టపడాలి. దేవుని యొక్క మాటలు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని ఇస్తాయి. ఈ సాయంకాల సమయంలో మనం గమనిస్తే దేవుడు మనలను మన జీవితాలను ఆశీర్వదించి అతి శ్రేష్టమైన ఆయన వాగ్దానాలను మనం పొందుకోవడానికి దేవుడు మన జీవితాలను ప్రతినిత్యం ఆయన ఉచితమైన కృప ద్వారా ఆయన వాగ్దానాలను మన జీవితంలో మనము వాటిని స్వాధీనం చేసుకోవడానికి సమయాన్ని దయచేస్తారు. అందుకే కదా నూతన సంవత్సరం. రెండవది 3వ అధ్యాయం 7వ వచనం నుండి 16వ అధ్యాయము 31వ వచనము దాకా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఈ భాగం ఈ గ్రంథము ముఖ్య సారాంశాన్ని తెలియజేస్తుంది. 3వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ అధ్యాయం 31వ వచనం దాకా ఇశ్రాయేలీయులు ఎదుర్కొన్న అనుభవాలు, వారి జీవితంలో వారు మత భ్రష్టత్వం అంటే దేవుడు ఇచ్చిన వాగ్దానాలను వారి జీవితంలో పాటించకుండా భయంకరమైన విగ్రహారాధనకు వారు తావిచ్చి వారితో పాటు నివసిస్తున్న అన్యదేశీయులను వారి నుండి దూరం చేసుకోక పారదోలక వారితో పాటు జీవించడానికి వారు అనుమతినిచ్చి దేవుని యొక్క వాక్యానికి అవిధేయులై ఏ ప్రజలను వారి మధ్య నివసించడానికి వారు అనుమతించారో ఆ ప్రజలకే వారు దాసులై వారి జీవితంలో భయంకరమైన దుస్థితిలో వారు ప్రవేశించడం ఈ వాక్యంలో మనం గమనిస్తాం. దేవుని వాగ్దానాలు, దేవుని సేవకుల మాటలు చాలా క్లియర్గా ఉన్నాయి. వారు అన్నారు, మీరు వారితో నివసించేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. వారిని మీ మధ్య నివసించడానికి వారిని ఒప్పుకోవద్దండి. వారిని పారదోలండి. వారు మీ జీవితంలో ఉండడం మీకు మంచిది కాదని చెప్పారు. వినలేదు. వారు అనుకున్నారు వారు వీరితో పాటు ఉండడం ద్వారా వెట్టి పనులు చేయించుకోవచ్చు, వారితో ఇతర ప్రజలతో దాస్యము చేయించుకోవచ్చు. వారు మన దగ్గర ఉండడం, వీరు ఒకప్పుడు ఐగుప్తీయులకు దాసులు, బానిసలు. ఇప్పుడు దేవుడు వీరికి స్వాతంత్రం ఇచ్చిన తర్వాత దేవుడు చాలా చక్కగా చెప్పాడు, అన్యజనులను మీ మధ్య ఉండనీయొద్దండి, వారిని పారదోలండి. కానీ వారు దేవుని మాటకు అవిధేయత చూపారు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క వాక్యము మన జీవితాలకు ఆశీర్వాదకరం. దేవుడు అనంత జ్ఞాని. మానవుల బలహీనతలు గుర్తిరిగి ఆయన దుర్మార్గులతోనూ దుష్టులతోనూ సాంగత్యం చేయొద్దు అని చెప్తాడు. కానీ చాలాసార్లు మనము మానవరీతిగా ఆలోచించి మానవరీతిగా మన ఆలోచన క్రమాన్ని అనుసరించి మనుషులతో, లోకస్తులతో, దేవుని ఎరగని వారితో, కొన్నిసార్లు సంఘాలలో కూడా దేవుని ఎరిగినామనుకుంటూ దేవునికి అవిధేయత చూపుతున్న వారితో, అక్రమం చేస్తున్న వారితో మనము సాంగత్యం చేస్తాం. ఇశ్రాయేలు చేసిన పొరపాటు పెద్ద పొరపాటు ఇదే. వారు దేవుని మాటను పెడచెవిన పెట్టి దేవుని మాటను వినకుండా వారి జీవితంలో భయంకరమైన భ్రష్టత్వానికి దొరికిపోయారు. వారి జీవితాలు దుర్భరంగా తయారయ్యాయి. కొద్దిగా ఉన్న అన్యజన ప్రజలు, అన్యులు వీరి మీద పెత్తనం చెలాయించడం ప్రారంభించారు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ దేవుని మాటకు అవిధేయత చూపడం ద్వారా వారి జీవితాలు దాస్యానికి, దుష్టత్వానికి లోనైపోయాయి. అప్పుడు దేవునికి వారు మొరపెట్టారు. దేవునికున్న మంచి గుణం ఏంటంటే, ఎవరైనా సరే తన దగ్గరికి వచ్చి తమ పాపాలు ఒప్పుకొని దేవుని ఎదుట పశ్చాత్తాపడి ఆయన క్షమాపణ కోరితే ఆయన వారిని తప్పకుండా క్షమిస్తాడండి. అనేక సార్లు దేవునికి వారు మొరపెట్టారు. ఆత్మచేత నడిపింపబడిన నాయకులు దేవుడు ఏర్పరచుకున్నాడు. అదే వారినే న్యాయాధిపతులు అని అన్నారు. వారు చేసిన సాహస కార్యాలు, వారు ఇశ్రాయేలును విడిపించిన విధానం ఈ న్యాయాధిపతుల గ్రంథంలో మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ న్యాయాధిపతి గ్రంథంలో 12 మంది న్యాయాధిపతులను గురించి వ్రాయబడి ఉంది. మొదటివాడు ఒత్నీయేలు. ఈయన 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. 2వ వాడు యహూదు. వీరిని గురించి మనం అధ్యాయాలు ధ్యానిస్తున్నప్పుడు వారి జీవిత సారాంశాలను మనము గమనించవచ్చు. మొదటివాడు ఒత్నీయేలు.
3వ అధ్యాయంలో ఆయన మనకు కనిపిస్తాడు. తర్వాతి వాడు యహూదు, ఈయన కూడా 3వ అధ్యాయంలోనే ఉన్నాడు. 3వ వాడు షంగరు, ఈయన 3వ అధ్యాయంలో ఉన్నాడు. 4వ స్త్రీ దెబోరా, అతనితో పాటు ఇంకొక అతను బారాకు అనేవారు. వీరిద్దరూ కలిసి ఇశ్రాయేలులకు విజయాన్ని సాధించి పెడతారు. వీరు 4వ అధ్యాయము 5వ అధ్యాయంలో వీరిని మనం గమనిస్తాం. తరువాత గిద్యోను ఒక ఆయన చేసిన పరాక్రమ కార్యాలు, ఆయన దేవుణ్ణి అడిగిన విధానం, దేవుణ్ణి ప్రార్థించిన విధానం, దేవునికి సమర్పించుకున్న విధానం 6వ అధ్యాయము నుండి 8వ అధ్యాయము దాకా ఆయన జీవితాన్ని గురించి మనము ఆలోచించబోతున్నాం. 6వ వాడు తోలా, 10వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో మనం అతన్ని చూస్తాం. 7వ వాడు యాయీరు, ఈయన 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలలో ఆయన జీవితాన్ని గురించి రాయబడి ఉంది. 8వ వాడు యెఫ్తా, ఈయన 10వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. 9వ వాడు ఇబ్యాను, ఈయన 12వ అధ్యాయము 8 నుంచి 10 వచనాలలో ఆయన జీవితాన్ని గురించిన సారాంశం మనం చూస్తాం. 10వ వాడు ఏలోను, ఈయన 12వ అధ్యాయంలో మనకు కనిపిస్తాడు. 11వ వాడు అబ్దోను, ఈయన 12వ అధ్యాయం. 11వ వాడు అబ్దోను, 12వ వాడు సంసోను. ఒత్నీయేలు, 2వ వాడు యహూదు, 3వ వాడు షంగరు, 4వ ఆమె దెబోరా, 5వ వాడు గిద్యోను, 6వ వాడు తోలా, 7వ వాడు యాయీరు, 8వ వాడు యెఫ్తా, 9వ వాడు ఇబ్యాను, 10వ వాడు ఏలోను, 11వ వాడు అబ్దోను, 12వ వాడు సంసోను. 13వ అధ్యాయము నుండి 16వ అధ్యాయము దాకా వీరి జీవితాలను మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు ఆయా సమయాలలో ఆయా రీతులుగా తన ప్రజలను వారు పడుతున్న కష్టాల నుండి విడుదల కలిగించడానికి అనేకులను లేపాడు. ఈ 12 మందిని గురించి మనం మాట్లాడాం. 13వ వాడు సమూయేలు, ప్రవక్త. ఆయన న్యాయాధిపతి, ప్రవక్త, రాజులను అభిషేకించినవాడు. ఆయనను గురించి మొదటి సమయంలో మనం ధ్యానించబోతున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, మనం ఒకటి గమనించాలి. దేవుడు ఎప్పుడైనా ఎవరికైనా విజయాన్ని కలగజేసేటప్పుడు అని అనుకున్నప్పుడు తన ప్రజలను భయంకరమైన దుస్థితి నుండి వారికి బాగు చేయడానికి ఆయన ఆయా రీతులుగా ఆయా సమయాలలో కొంతమంది సేవకులను, కొంతమంది న్యాయాధిపతులను, కొంతమంది ప్రవక్తలను ఏర్పరచుకొని వారి ద్వారా వారికి తన యొక్క మనస్సులోని మాటలను, తన యొక్క ఆదరణను, తన యొక్క విజయాన్ని వారికి దయచేసినట్టు మనం గమనిస్తాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది 2వ భాగం. ఈ 12 మంది జీవితాలు, వారు చేసిన విజయాలు, వారి ద్వారా ఇశ్రాయేలుకు సంక్రమించిన సమాధానము, శాంతి, మంచి దినాలు మనము చర్చించబోతున్నాం. 3వ అంశం ఇశ్రాయేలుల ఆధ్యాత్మిక భ్రష్టత్వం మూలంగా వారి పతనం ఉదాహరణలతో వివరించబడింది. ఎందుకు దేవుని నమ్ముకున్న బిడ్డలు, ఎందుకు దేవుడు ఏర్పరచుకున్నవారు, ఎందుకు దేవుని నామము పెట్టబడిన వారు, దేవుని యొక్క వాగ్దానాలను నమ్మకంగా వాటిని సంపాదించుకోవడానికి ఆత్రపడిన వారు, వారి జీవితంలో ఎందుకు ఇలాంటి విషయాలు జరిగాయి? క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆధ్యాత్మిక భ్రష్టత్వం అంటే ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలను తెలిసి కూడా, దేవుని యొక్క వాగ్దానాలను తెలిసి కూడా, దేవుని యొక్క మంచితనాన్ని, ఆశీర్వాదాలను అనుభవించి కూడా వాటిని మరిచిపోయే లోకములో ఉన్న వాటిని ఆశించడం భ్రష్టత్వం, ఆధ్యాత్మిక భ్రష్టత్వం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మనము దేవుని నమ్ముకున్న వారం, మనం పాపానికి దూరంగా ఉండాలని దేవుడు సెలవిస్తాడు. ఈ లోకములో మనము జీవించినంతకాలం దేవుని యొక్క వాక్య ప్రకారంగా జీవిస్తే ఆయనే మనకు కావలసిన ధైర్యాన్ని, ఆయనే మనకు అండగా ఉండి పాపములో శోధనలో పడకుండా మనల్ని తప్పిస్తాడు. కానీ తిరిగి పత్రికల్లో అంటాడు, కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరిగి అదే పాపము మనము చేయడం ద్వారా మన జీవితాల్లో ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి దొరికిపోతాం. మానవ చరిత్ర నుండి, అంటే ఈ యొక్క ఇశ్రాయేలుల ఈ 300 సంవత్సరాల చరిత్రలో మనం నేర్చుకునే విషయం, జరిగిన విషయాల నుండి మన జీవితాలలో దేవునికి ఎంత విధేయతగా ఉండాలో మనం నేర్చుకోవాలి. ఇది 3వ అంశం.
క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుడు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో అనేకుల జీవితాలను ఎందుకు రాసి ఉంచాడు అంటే, ఆ జీవితాల ద్వారా మన జీవితాలు సరి చేసుకోవడానికి. ఎంత గొప్పవారైనా, ఎంత సామ్రాజ్య అధిపతులైనా, ఎంత రాజులైనా, ఎంత ఘనత వహించిన వారైనా, ఎంత జ్ఞానులైనా దేవునికి అవిధేయత చూపినప్పుడు, దేవుని వదిలి వారి జీవితాల్లో వారి ఇష్టానుసారం జీవించినప్పుడు దేవుడు వారిని వదిలిపెట్టలేదండి. ఆయన న్యాయస్థుడు, ఆయన న్యాయవంతుడు, ఆయన న్యాయం చేయడానికి ఇష్టపడేవాడు. అలాంటి వారిని శిక్షించినప్పుడు బెత్షెబాతో దావీదు తప్పు చేస్తాడు. పుట్టిన బిడ్డ చనిపోతుంది. చనిపోయిన తర్వాత దావీదు వచ్చి ఏడుస్తాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించు, నేను తప్పు చేశానయ్యా, నన్ను క్షమించు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయదు. దేవుడు ఆయనను తిరిగి తన యొక్క సన్నిధిలోకి రప్పించుకుని దావీదును ఏర్పరచుకుని దావీదు యొక్క వంశమును ఆశీర్వదించినట్టు మనం గమనిస్తాం. మన జీవితాల్లో మనం గమనించాలి, ఈ రాజుల, ఈ న్యాయాధిపతుల జీవితాలు ఎందుకు రాయబడ్డాయో అంటే, మన జీవితంలో కూడా భ్రష్టత్వానికి దొరికిపోక, ఈ లోకములో ఉన్న భయంకరమైన అనైతిక పతనానికి దారి తీయకుండా, ఈ లోకంలోని ఆధ్యాత్మిక భ్రష్టత్వానికి మనం దొరికిపోకుండా మన జీవితాలు దేవుని వాక్యము మీద కట్టుకోవాలని ఈ సాయంకాల సమయంలో నూతన సంవత్సరం దేవుడు మనకి ఇచ్చిన దాంట్లో ఉద్దేశం అదే. మన జీవితాలు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలి. మన జీవితాల ద్వారా అనేకులు మేలు పొందాలి. మన జీవితాల ద్వారా అనేక జీవితాలు వెలిగింపబడాలి. మన జీవితం ద్వారా అనేకులు ఆశీర్వాదము పొందాలి. అలాంటి జీవితం నీవు జీవిస్తూ ఉంటే ఇంకొక సంవత్సరంలో దేవుడు ఇంకనూ నేను వాడుకుంటాడమ్మా. ఒకవేళ నీ జీవితం ద్వారా ఇంట్లో వారికి సమాధానం లేదు, నీ జీవితం ద్వారా ఇంట్లో వారికి సంతోషం లేదు, నీ జీవితం ద్వారా ఇంట్లో కావలసిన నెమ్మది లేదు, అలాంటి పరిస్థితులు ఉన్నాయి అంటే నీవు పరీక్షించుకోవలసిన సమయం ఉంది. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఈ వాక్యము వింటున్న మనమందరం గమనించాలి. ఈ గ్రంథము కొన్ని విషయాలను మనకు నేర్పిస్తుంది. ఆ విషయాలను మనం సరైన రీతిగా అర్థం చేసుకుంటే ఈ గ్రంథం యొక్క సారాంశం మనకు అర్థమైనట్లే. దేవుడు ఈ గ్రంథాన్ని యెహోషువకు, సమూయేలుకు మధ్యలో ఉంచడంలో ఉద్దేశం, మన జీవితాలలో అతి శ్రేష్టమైన ఆశీర్వాదం మనం పొందుకోవాలి. న్యాయాధిపతులు ఉన్న సమయంలో, దేవుడు వారికి రాజుగా ఉండాలని కోరుకుంటున్న సమయంలో, దేవుడు కాదు కదా, ఎలాంటి రాజు లేకుండా వారు ఇష్టానుసారంగా జీవించినట్లు ఈ న్యాయాధిపతుల గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఈ దినాలలో కృపాయుగంలో మనం ఉన్నాం. దేవుడు వెంటనే మనకు ఆయన శాపాన్ని చూపడంలే, ఆయన దీర్ఘశాంతము మన జీవితాల్లో మనం అనుభవిస్తున్నాం. దేవుడు మనం చేస్తున్న పొరపాట్లకు, మనం చేస్తున్న పాపాలకు వెంటనే మనకు శిక్ష విధించడంలే. కృపాయుగంలో ఉన్నాం. క్రీస్తుని బట్టి దేవుడు మనలను కరుణిస్తూ ఉన్నాడు. క్రీస్తుని బట్టి దేవుడు మనకు కావలసిన ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. క్రీస్తుని బట్టి దేవుడు మనల్ని ఓర్చుకుంటూ ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథము, బైబిల్ గ్రంథములో మనం ధ్యానించడంలో ఉద్దేశం, దేవుడు నీ జీవితంలో ఒక గొప్ప పాఠాన్ని, ఆత్మీయ పాఠాన్ని నేర్పాలని ఇష్టపడుతూ ఉన్నాడు. మొదటిది, ఈ గ్రంథకు మనకు నేర్పే పాఠంలో మొదటిది, పాపము ఎప్పుడు మనిషిని నాశనం చేస్తుంది. మన జీవితాల్లో ఎప్పుడు క్రైస్తవులంగా, విశ్వాసులంగా, దేవుని బిడ్డలంగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, పాపము ఎప్పుడు మనిషిని నాశనం చేస్తుంది. కొత్త నిబంధనలో అదే అంటాడు, పాపమునకు వచ్చి జీతం మరణం. పాపము మానవుని ఎప్పుడు నాశనం చేస్తుంది. పాపాన్ని గురించి ఆలోచించే నీవు, పాపాన్ని చేయడానికి ఆలోచించే నీవు, పాపానికి తావిచ్చే నీవు, ఈ సాయంకాలం మీరు గమనించాలి, పాపము వల్ల లాభమేమీ లేదమ్మా. పాపము వల్ల నష్టమే. మన జీవితాలలో నాశనానికి అది దారితీస్తుంది. దేవుని ప్రజలు తాము తగ్గించుకొని ఎప్పుడైనా పాపము చేసిన వెంటనే దేవుని ప్రార్థించి వారి దుష్ట మార్గముల నుండి మరలుకొంటే దేవుడు వారి మొరను వింటాడు. 13 మంది న్యాయాధిపతులు, 13 సన్నివేశాలు, 13 మంది రకాల ప్రజలు వారి జీవితంలో తప్పు చేశారు. దేవుడు వారిని వదిలేశాడు. దేవుడు వారిని శపించి అన్యుల కింద పనిచేయడానికి అన్యుల చేతికి వారిని అప్పగించాడు. వారు మొరపెట్టారు. దేవుడు ఆత్మగల నాయకులను ఏర్పరచుకొని వారికి మేలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఈ సాయంకాల సమయంలో మనం గమనించాలి, పాపము నీ జీవితంలో ఉన్నంత దాకా దేవుని కార్యాలు నీ జీవితంలో మొదలు కావు.
నీ జీవితంలో పాపమును వదిలిపెట్టాలి. పాపమును వదిలిపెట్టి నిజమైన దేవుని నువ్వు మొరపెట్టి, ప్రభువా, నా దుష్ట మార్గంలో నేను తొలడానికి ఇష్టపడుతున్నాను అని నీవు తీర్మానము తీసుకుంటే ఈ నూతన సంవత్సరం శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని మనము పొందగలుగుతాం. రెండవది, దేవుని ప్రజలు, వారు నిబంధన ప్రజలు. దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, నిబంధన ప్రజలు. యేసు ప్రభుల వారు తన రక్తం ద్వారా కొత్త నిబంధన చేసుకున్నాడు. నూతన ఇశ్రాయేలులుగా మనలను దేవుడి కుమారులుగా దేవుడు చేసుకున్నాడు. ఓల్డ్ టెస్టిమెంట్లో ఆయన అబ్రహామునకుతో నిబంధన చేసి అబ్రహాము కడుపున పుట్టిన వారందరినీ తన కుమారులుగా చేసుకున్నాడు. నూతన ఇశ్రాయేలుగా యేసు రక్తంలో కడగబడిన ప్రతివారు దేవుని ప్రజలు, దేవుని బిడ్డలు. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలుగా జీవిస్తున్న మనం మన గుర్తింపును కోల్పోయినప్పుడల్లా, అంటే దేవుని బిడ్డగా జీవించవలసిన నీవు దేవుణ్ణి సంతోషపెట్టకుండా మన ఇష్టానుసారంగా, మన సంతోషాని కోసం, మన స్వలాభము కోసం, మన శారీరక ఆశల కోసం, శారీరక దుస్థితి కోసం మనం అనేక సార్లు మన జీవితాలలో మన దేవుడు మనకిచ్చిన ఈ ఆత్మీయ గుర్తింపును పోగొట్టుకున్నప్పుడు ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తిస్తాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఎప్పుడైతే దేవునికి అవిధేయత చూపి నీ యొక్క ఆలోచన ప్రకారం, నీ యొక్క ఆలోచన సరళిని బట్టి నీవు కోరుకున్న రీతిగా నీవు జీవించినప్పుడల్లా నువ్వేం చేస్తావట? నీ ఇష్టానుసారంగా నీవు చెప్పిందే మాట, నీవు చెప్పిందే వేదం, నీవు చెప్పిందే సరి, నీవు చెప్పిందే అనేకులు ఆలోచించాలని తన ఇష్టానుసారం ప్రవర్తించడానికి ఇష్టపడతాడు. అది వారు ఆధ్యాత్మిక, నైతిక పతనావస్థలో ఉన్నారని, ఆ పతనావస్థలో పడిపోయారని, మునిగిపోయారని వారి గ్రహింపే లోపే వారి జీవితాలలో భయంకరమైన సమయం వారికి ఎదురవుతుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, తన ఇష్టానుసారము ప్రవర్తించువాడు ఆత్మీయ, నైతిక పతనావస్థలో మునిగిపోయాడని మనం గమనించాలి. ఇఫ్ సంబడీ ఈస్ డూయింగ్, కీపింగ్ ఆర్ స్టేయింగ్, తన మాటను దేవుని మాట కన్నా గొప్ప చేసుకొని, తన కార్యాలను దేవుని కార్యాల కన్నా గొప్ప చేసుకొని, ఇతరులను కించపరుస్తూ ఈ లోకంలో తన ఇష్టానుసారంగా జీవిస్తున్నవాడు తన జీవితంలో ఈ లోకరీతిలో పతనావస్థలో ఉన్నాడన్న విషయాన్ని మనం తెలుసుకోవాలి. మూడవది, దేవుని ప్రజలు ప్రేమ, విధేయత, భక్తి శ్రద్ధలతో వారి హృదయం దేవునికి సమర్పించకపోతే వారి హృదయాలు ఉదయకాలం నుంచి సాయంకాలం దాకా దేవుడు ఇచ్చిన సమయంలో దేవుని సంతోషపెట్టడానికి భక్తి శ్రద్ధలతో నీ హృదయాన్ని కేంద్రీకరించకపోతే, నీ హృదయం దేవుని పట్ల భక్తిభావాలు లేకపోతే అది రాతిలా మారిపోతుంది. ఎలాంటి స్పందన లేక దేవుడు లేని జీవితాన్ని నీవు అనుభవిస్తావు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుని ప్రేమించువాడు తన సహోదరుని ప్రేమిస్తాడు. దేవుని ప్రేమించువాడు సహోదరుని క్షమిస్తాడు. దేవుని ప్రేమించువాడు తన సహోదరుడు తనకన్నా గొప్పవాడని ఎంచుతాడు. దేవుని ప్రేమించువాడు తన స్వలాభము కొరకు ఏది చేయడు. దీనిని బట్టి ఒకడు దేవుని ప్రేమిస్తున్నాడా లేదా మనకు తెలిసిపోతుంది. క్రీస్తునందు ప్రేమల వల్ల భ్రష్ట మనస్సుకు హృదయం ఎలాంటి స్పందన లేకుండా వారు దేవుని నుండి దూరమైపోతారట. పాయింట్ ఆఫ్ నో రిటర్న్ అని అంటారు దీన్ని. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ నూతన సంవత్సరంలో ఒకసారి ఆలోచించు. మన జీవితాలలో దేవుని నుండి దూరమైపోతున్నామా? దేవునికి అవిధేయత చూపుతున్నామా? మన జీవితాలలో హృదయము ప్రేమించలేక, క్షమించలేక, ఓర్చుకోలేక మనుషులను దూరం చేసుకుంటున్నామా? ఆలోచించవలసిన విషయం. నాలుగవది, దేవుడు ప్రేమమయుడు, దీర్ఘశాంతుడు గనక ఒక మనిషి పశ్చాత్తాపంతో మొరపడినప్పుడు దయతో ఆత్మపూర్ణులైన నాయకులను లేపి అణిచివేయబడ్డ వారిని విడిపించడానికి ఆయన ఇష్టపడతాడు. ఇది మనం గమనించాలి. అణిగి బాధపడుతూ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నవారు వారు కూడా తప్పు చేసి ఉండవచ్చు. వారు దేవునికి మొరపెడితే ఆయన ప్రేమమయుడు, ఆయన దయామయుడు. ఆయన పాపి మొరను తప్పకుండా వింటాడు. ఆయన దయతో విడిపించగలగటానికి శక్తివంతులైన వారిని వారి మధ్య నుండి లేపి దేవుడు వారి ప్రార్థనను
వారి యొక్క పరిస్థితులను బాగు చేస్తారట. వారి ప్రార్థనలు విని పరిస్థితులను బాగు చేస్తారు. ఎంత ధైర్యం ఇస్తుంది కదా! ఈ దినాలలో మనకు కావలసిన ధైర్యం అది. మనము ఆరాధిస్తున్న స్థలాలు, మనము ఆరాధిస్తున్న ఆ మందిరాలు ఆక్రమించబడినప్పుడు, అన్యాయము అక్రమము జరుగుతున్నప్పుడు మనము దేవునికి మొరపెట్టాలట. ఆయన ఆత్మపూర్ణులను లేపుతాడట. ఆయన విడుదల ఇస్తాడట. ఆయన కార్యాలు జరిగిస్తాడట. ఆయన మన జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉంటాడట. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని ఇది మనం గమనించాలి. మన జీవితాలకు ఇది చాలా ఆశీర్వాదకరం. ఒకవేళ నీ మొర దేవుడు వినలేడు అని నువ్వు అనుకుంటూ ఉంటే అది నీ పొరపాటు. దేవుడు తప్పకుండా వారి మొరలను విన్నాడమ్మా. ఆ దినము విన్నాడు, నిన్న విన్నాడు, 20లో విన్నాడు, 21లో కూడా నీ మొరను తప్పకుండా వింటాడు. ఆయన తన సేవకులను లేపి తన ప్రజలకు కావలసిన క్షేమము, భద్రత, ఆశీర్వాదము దయచేస్తాడు. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళ ఇది మనం గమనించాలి. చివరిది, తన ప్రజలకు వారి పాపాలను తీర్పు తీర్చుటకై. అంటే చేసిన పాపాలకు తీర్పు తప్పకుండా ఉంటుంది. పాపాలకు తీర్పు తీర్చుటకై వారిలో పశ్చాత్తాపం, పునరుజ్జీవం లేవడానికి బాగా గమనించాలి. అంటే తన ప్రజలలో వారు చేసిన పాపాన్ని తెలుసుకోవాలి, వారి పొరపాట్లను తెలుసుకోవాలి, ఆ పొరపాట్లు చేసిన దానికి పశ్చాత్తాపడాలి, వారి జీవితంలో పునరుజ్జీవం తిరిగి కావాలి, వారు దేవుని వైపునకు తిరగాలి అని అనుకుంటే దేవుడు తన ప్రజల కంటే చెడ్డవారైన అన్య దేశీయులను వాడుకున్నట్టు మనం గమనించాలి. అంటే తన ప్రజలు దేవునికి విరోధంగా తప్పు చేసేటప్పుడు, తన ప్రజలు దేవునికి దూరంగా అయిపోయేటప్పుడు, తన ప్రజలు వారి జీవితంలో దేవుని యొక్క కట్టడాలకు, విధులకు అవిధేయులై ఇష్టానుసారంగా జీవించేటప్పుడు వారిలో పశ్చాత్తాపము, వారు తిరిగి దేవుని దగ్గరికి రావాలంటే దేవుడు వాడుకున్న వారు ఎవరో తెలుసా? తన ప్రజల కంటే కఠినులైన వారు, అన్య దేశీయులను దేవుడు వాడుకున్నాడు. ఇది ఇశ్రాయేలుకు అన్యమతం. అంటే ఎందుకు వాడుకున్నాడు దేవుడు? అన్యులను, కఠినమైన రాజులు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేసి వీరిని భయంకరంగా శిక్ష పెట్టినప్పుడు ఎందుకు అలా చేశాడు? వీరు జయించిన, అంటే వీరిని జయించిన, ఇశ్రాయేలును జయించిన రాజుల మతంలో చేరిపోకుండా క్లిష్ట సమయాల్లో, బతకలేని పరిస్థితుల్లో వారి నిజమైన దేవుడు ముందు వారిని ఎలా రక్షించాడో వారికి జ్ఞప్తికి తెచ్చుకొని వారు తిరిగి ఆ అన్య రాజులు, జయించిన రాజుల మత ఆచారాలతో కలిసిపోకుండా నిజమైన దేవుని జోక్యము కొరకు వారు ప్రార్థించడం దేవుడే వారికి నేర్పించాడు. అందుకే అనేక సార్లు అన్యజనులు వచ్చి ఇశ్రాయేలు మీద యుద్ధము చేసి వారిని జయించి వారిని బానిసలుగా తీసుకుపోవడంలో ఉద్దేశం ఏంటో తెలుసా? వారు భయంకరమైన కఠిన దాస్యములో, వారు పడుతున్న భయంకరమైన పరిస్థితుల్లో తిరిగి వారి దేవుణ్ణి జ్ఞాపకము చేసుకుని వారి పితరులకు ఆయన ఎలా సహాయము చేశాడో అలా వారు కూడా సహాయము పొందడానికి ఆయన దగ్గరికి పశ్చాత్తాపంతో తిరిగి రావాలని దేవుడు ఈ ప్రణాళికలను చేశాడు. ఒకటి, వారు అన్య మతస్థులతో కలిసిపోకుండా. 2, నిజమైన దేవుని, యెహోవా దేవుని జ్ఞాపకం చేసుకొని. 3, వారి శక్తి మీద కాకుండా దేవుని జోక్యం కోసం అనేక సార్లు దేవుని దగ్గరికి రావాలని, దేవుడికి చేరువ కావడానికి దేవుడు ఈ యొక్క కార్యాలను జరిగించాడు. మన జీవితంలో కూడా సరైనదే కదా. అనేక సార్లు మనం ఏం చేస్తామంటే దేవుని మాటలను, దేవుని ఆజ్ఞలను చాలా ఈజీగా తీసుకుంటాం. మన ఇష్టానుసారం జీవించడానికి ఇష్టపడతాం. దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దేవుడు కొన్నిసార్లు మన కష్టాలను, ఇరుకులను, ఇబ్బందులను, అనారోగ్యములను మన మధ్యకు పంపుతాడు. మనం వాటికి భయపడిపోతాం, వాటికి చిక్కిపోతాం, బలహీనమవుతాం. అప్పుడు ముందు దేవుడు చేసిన మంచి విషయాలను, ముందు దేవుడు చేసిన ఆశ్చర్యకార్యాలను, మన చుట్టూ ఉన్న మన దేవుని బిడ్డలలో ఆయన చేసిన ఆశ్చర్యకార్యాలను, వారు చెప్పిన సాక్ష్యాలను గుర్తుకు వస్తాయి. అప్పుడు నువ్వు తిరిగి దేవుని దగ్గరికి వెళ్తావు. దేవునితో సరైన నిబంధనలు ఏర్పరచుకుంటావు, సరి అయిన స్నేహాన్ని ఏర్పరచుకుంటావు, తిరిగి రాకపోకలు జరిగిస్తావు. దేవుడు అది నీ నుండి కోరుకుంటాడమ్మా. ఈ గ్రంథంలో దేవుడు ఒక వ్యక్తిని బలంగా వాడుకున్నప్పుడు యెహోవా ఆత్మ
అతని మీదికి వచ్చెను అని రాయబడింది. అంటే దేవుని కార్యాలు చేయటానికి, దేవుని ఇరుకులో ఉన్న దేవుని ప్రజలకు విడుదల కలిగజేయాలి అంటే దేవుడు వాడుకున్నవాడు దేవుని ఆత్మచేత నింపబడాలి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇది గొప్ప దైవ సత్యం. దేవుని కార్యాలను మనుషుల రీతిగా మనం చేయకూడదు. దేవుని కార్యాలను మనిషి శక్తి బలము చేత చేయకూడదు. దేవుని కార్యాలను దేవుని ఆత్మ ద్వారానే జరిగించాలి. ఎవరి జీవితంలో ఇది చేయడానికి వారు ఇష్టపడతారో. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, ఇక్కడ చూసిన మనము 12 మంది సమూయేలుతో పాటు 13 మంది మనం ఆలోచించినప్పుడు వారి మీదికి యెహోవా ఆత్మ దిగి వచ్చెను అని ఉంది. ఈ సాయంకాల సమయంలో ఈ దైవ సత్యాన్ని మనం గమనించాలి. దేవుని కార్యాలు చేసే నాయకుల మీద దేవుని ఆత్మ దిగి రావాలి. నూతన నిబంధనలో కూడా మన యేసయ్య గారి, మన యేసు ప్రభు జీవితంలో కానీ, శిష్యుల జీవితంలో కానీ పరిచర్య జరిగేటప్పుడు వారి మీదికి ఆత్మ కుమ్మరింపు, ఆత్మ పావురంలో వారి మీదికి దిగిందంట యేసయ్య మీదికి. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, పాత కొత్త నిబంధనలు తనకు లోబడి విధేయత గల మానవ సాధనాల ద్వారా పరిశుద్ధాత్మ యొక్క శక్తి, బలం, ప్రభావంతో సాతానును కూలద్రోసి దేవుడు తన రాజ్యాన్ని, న్యాయాన్ని స్థాపించుకుంటాడని మనం గమనించాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, దేవుని కార్యాలు జరిగినప్పుడల్లా సాతాను వచ్చి ఎవరినో ఒకరిని వాడుకొని దేవుని కార్యాలను కూలదోయడానికి ప్రారంభిస్తాడు. ఎవరిని వాడుకుంటాడో మనకు తెలియదు. కానీ విధేయత కలిగిన, లోబడిన దేవుని బిడ్డల ప్రార్థనలు, మొరల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మరొకసారి తన శక్తిని విడుదల చేసి సాతాను సంబంధమైన మనుషులను కూలద్రోసి దేవుని రాజ్యాన్ని, దేవుని న్యాయాన్ని, దేవుని కట్టడలను, విధులను తన ప్రజలు తిరిగి తన వైపు తిరుగునట్లు వారు సంతోషముతో, ఆనందముతో గంతులు వేస్తూ వారి జీవితంలో జీవించినట్లు కృప దేవుడు దయచేస్తాడు. ఇది న్యాయాధిపతి గ్రంథం యొక్క సారాంశం. ఈ సాయంకాల సమయంలో ఉత్పోద్ఘాతంగా చదివాం. రేపటి వచ్చే మంగళవారం నుండి మొదటి అధ్యాయం నుండి మనము వాక్యము వినబోతున్నాం. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. నూతన సంవత్సరంలో మీరు కూడా ఆలోచించండి. దేవుడు నీకు ఈ సంవత్సరం ఇవ్వడంలో ఉద్దేశం దేవుని యొక్క వాగ్దానాలను, దేవుని యొక్క ఆశీర్వాదాలను సంపూర్ణంగా 20వ సంవత్సరంలో నేను అనుభవించలేదేమో. ఆయన వాగ్దానాలు, ఆయన యొక్క కట్టడలు, ఆయన వాగ్దానాలను నీవు పొందుకోవాలి అంటే ఆయన మాటలను, కట్టడలను, విధేయత చూపి వాటి ప్రకారంగా జీవించడానికి ఇష్టపడాలి. రెండవది, దేవుడు ఎప్పుడైనా మనము తప్పు చేసినప్పుడు, మానవులుగా తప్పు చేస్తామేమో, తప్పు చేసినప్పుడు ఆయన నీ నుండి కోరుకున్నది యథార్థమైన హృదయ పరివర్తన. దేవుడు నిజమైన దేవుడని, ఆయన అన్యాయమును, అక్రమమును, పాపమును ఆయన యాక్సెప్ట్ చేయడని, దేవుడు అంగీకరించడని, నీ పాపాన్ని నువ్వు జ్ఞాపకం ఉంచుకొని దేవుని దగ్గరికి పశ్చాత్తాపం కోసం వెళ్తే ఆయన పరిశుద్ధాత్మ దేవుని శక్తి ద్వారా మన జీవితాలకు తిరిగి ఆనందాన్ని, సంతోషాన్ని దయచేస్తాడు. మూడవది, ఒకవేళ తప్పు చేస్తూ భ్రష్ట మనస్సుతో జీవిస్తూ ఈ లోకములో నీవు దేవుని నుండి దూరం అయిపోతూ ఉంటే, న్యాయాధిపతుల గ్రంథం మనకు నేర్పించే పాట, దేవుడు తన ప్రజలను అన్యుల ద్వారా, ఇతర మతస్థుల ద్వారా, వారు తన ప్రజల కన్నా భయంకరులైన వారి ద్వారా, వారు వీరిని శ్రమ పట్టడం ద్వారా తన ప్రజలు తిరిగి దేవుని దగ్గరికి వస్తారన్న 3వ ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మనం దొరికిపోకుండా మన తప్పిదాలను మనం గమనించి ఆయన ఆజ్ఞల ప్రకారంగా జీవించి ఆయన కొరకు జీవించి శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటూ ఉన్న దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ప్రతి మంగళవారం జరిగే ఈ యొక్క బైబిల్ స్టడీలో మీరు కూడా పాల్గొని దేవుని ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. దేవుడు మనలను, మన జీవితాలను ఆశీర్వదించి దీవించునుగాక. హ్యాపీ న్యూ ఇయర్. దేవుడు ఈ యొక్క నూతన సంవత్సరంలో శ్రేష్టమైన దీవెనలు, ఆశీర్వాదాలు మీకును, మీ పిల్లలకును సమృద్ధిగా దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి, మా ప్రభు న్యాయాధిపతుల గ్రంథం మేము ధ్యానించబోతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం యొక్క సారాంశాలని, ముఖ్య ఉద్దేశాలను, ఆ న్యాయాధిపతుల గ్రంథము ధ్యానం ద్వారా
మా జీవితాల్లో మేము పొందవలసిన ఆత్మీయ పాఠాలు ఏంటో ఈ దినం ఉద్బోద్ఘాతంగా మీరు మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు నీ చెంత ఉండాలని, నీ కొరకై జీవించాలని, నీ యొక్క సంతోషము సమాధానాన్ని మేము వెతకాలని, అయ్యా అనేకులకు నీ ప్రేమను పంచాలని మీరు కోరుకుంటున్నారని న్యాయాధిపతుల గ్రంథం మాకు తెలియజేస్తుంది. కానీ మానవులంగా శరీరేచ్ఛలకు ఈ లోకరీతిగా జీవించి అనేకులమైన మేము నీ నుండి దూరం అయిపోతున్నాం. అయినా నీ ప్రేమను మా ప్రభా, నీ కరుణను ఆ దినం న్యాయాధిపతుల గ్రంథంలో మరి మా తల్లి మీరు మానక మరి వారు పశ్చాత్తాపడినప్పుడల్లా వారిని క్షమించి ఆత్మ నడిపింపు కలిగిన నాయకులను రేపి నీ యొక్క కార్యాలను మీరు జరిగించుకున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఈ సాయంకాల సమయంలో మా ప్రభా, మా జీవితాల్లో కూడా కొన్నిసార్లు అయ్యా పాపమును చేసి కూడా పాపమని తెలిసి కూడా తిరిగి పాపములో పడిపోయి భ్రష్టత్వానికి మేము అప్పగించుకుంటున్నామేమో. దయచేసి మమ్మల్ని క్షమించండి. మరి మా తండ్రి, మరి పాపమునకు వచ్చే జీతం మరణమునైనా మానవ నైతిక విలువలను మర్చిపోయి ఈ లోకంలో జీవిస్తాం. కాబట్టి పాపము మా జీవితంలో ఉన్నదని మేము గమనించి దాన్ని నీ ఎదుట ఒప్పుకొని మేలు పొందగలగటానికి కృప చూపించండి. ఎంతమంది అయితే న్యాయాధిపతుల గ్రంథం ఉద్బోద్ఘాతమని విన్నారో వారందరినీ మీరు దీవించండి. మరొక నూతన సంవత్సరంలో మీరు మమ్మల్ని తీసుకుని వచ్చారు, మీకు వందనాలు. నూతన సంవత్సరపు దీవెనలు, ఆశీర్వాదాలు ప్రతి వారికి దయచేయండి. వచ్చే వారం నుండి న్యాయాధిపతుల మొదటి గ్రంథం నుండి మొదటి అధ్యాయం నుండి మేము ధ్యానించబోతున్నాం. అనేకులు వచ్చి న్యాయాధిపతి గ్రంథంలోని మా ప్రభు నీ వాక్యమును విని వారి జీవితాలలో ఆ వాక్యము ద్వారా మేలు పొందడానికి కృప చూపించమని, ఈ సాయంకాలపు దీవెనలు, ఆశీర్వాదాలు మెండుగా మాకు దయచేయమని నా ప్రాణనాథులైన యేసయ్య అతి శ్రేష్టమైన నామాన అడిగి బతిమలాడి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, ప్రభు యేసు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, వాక్యం విన్న ప్రతి వారికి ఆయన కృపా కాపుదల భద్రత, నూతన సంవత్సరపు దీవెనలు, ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. వచ్చే వారం మరి న్యాయాధిపతుల గ్రంథం మొదటి అధ్యాయం నుంచి దైవ వాక్యం ఉంటుంది. దయచేసి మీరందరూ మాతో పాటు కలిసి దేవుడి వాక్యాన్ని ధ్యానించినప్పుడు జాగ్రత్తగా మన జీవితాలకు అన్వయించుకొని దేవుని చేత మేలు పొందుదాం. దేవుడు మనలను, మన కుటుంబాలను, మన సంఘాలను దీవించి ఆశీర్వదించును గాక.